ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కూర్చో. మనమిలా భార్యాభర్తలుగా ఉండాలని నా కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. ఇన్ని రోజులు నా మొండితనంతో మిమ్మల్ని బాధ పెట్టాను కదండి. అదేం లేదను, అది నీ తెలియనితనం. లేదండి, నా పిచ్చితనం. అను, నీకు ఎన్నోసార్లు చెప్పాలని ఆగిపోయిన మాటని ఇప్పుడు చెప్తున్నాను. నువ్వంటే నాకు ప్రేమ. నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నా ప్రాణం. ఐ లవ్ యూ అను. ఇది చాలా మామూలు మాటే అయినా నా మనసులో ఉన్న మాట ఇదే అను. నాకు నువ్వంటే ప్రేమే బావా. ఇన్నాళ్ళు బంధాల సంఖ్యల మధ్యలో చిక్కుకొని వాటిని వదులుకోలేక విడిపించుకోలేక ఆగిపోయాను. ఏ నాటికో ఒక నాటికి నువ్వు మారతావనే నమ్మకంతో ఎదురు చూశానని. ఇన్నాళ్ళు నేను నిన్ను దూరం చేసుకుని తప్పు చేశాను బావా. తప్పు ఒప్పుల బేరీజు ఇప్పుడు అవసరమా అను? లేదు, ఆ అవసరం ఇక లేదు. బావా, బావా, బావా. ఏమైందను? సారీ కట్టుకున్నావా? బావా, ఈ సారీ ఇప్పుడు కట్టుకునేది కాదంట. మరి ఇంకెప్పుడు కట్టుకోవాలి? ఈ సారీ కట్టుకోవడానికి ముహూర్తాలు ఉంటాయంట. ఏయ్, ఏంటి? సారీ కట్టుకోవడానికి ముహూర్తాలు కూడా ఉంటాయా? అయ్యో అవును బావా. నీకెవరు చెప్పారు? అక్కడ ఒక పెద్ద ఆవిడ చెప్పిందిలే. అదంతా ఒట్టి అబద్ధంలే అను. ఒకసారి వెళ్ళి కట్టుకుని రావా? ఎందుకులే బావా, ఈ సారీ కట్టుకునే అదృష్టం నాకు లేదులే. ఏం మాట్లాడుతున్నావను? సారీ కట్టుకో అంటే ముహూర్తం అదృష్టం అంటావేంటి? డబ్బులుంటే చాలు కదా. బావా, ఈ సారీ ఎప్పుడు కట్టుకుంటారో తెలుసా నీకు? పెళ్లి తర్వాత కట్టుకుంటారు. నేను కూడా అదే చెప్తున్నాను. మనకు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు కట్టుకుంటే తప్పేముంది?
మనకి పెళ్ళయింది కానీ తర్వాత ఏం అవ్వలేదు కదా బావా. అవ్వదు కూడా. అయినా నువ్వు దేని గురించి చెప్తున్నావు? శారీ గురించి. అదే కదా, శారీయే కదా. శారీనే బావా, నీ గురించి ఏం చెప్పలేదు. ఓరి దేవుడా, నేను నీ గురించి అడుగుతున్నాను. నా కోసం ఒక్కసారి ఆ శారీ కట్టుకోవా ప్లీజ్? వద్దు బావా. ప్లీజ్ అను, కట్టుకో అను. బావా, పగటి కలలు కనకు. నువ్వు కలగన్నది ఎప్పటికీ జరగదు. బాబు, ఆ 4 శారీస్ ప్యాక్ చేయించండి. ఓకే మేడం. బావా పద, బిల్ పే చేద్దాం. నేనిచ్చిన రింగ్స్ ఆయన దగ్గర ఉంటుంది కదా, అలాంటి రింగ్ పెళ్లి రోజున ఆయన చేత వేయించుకుంటే నేను పడేసిన దానికి కాస్తైనా బాధ తగ్గుతుంది. ఒకసారి ఆయన రూమ్లో వెతుకుతాను. రింగ్ ఎక్కడా దొరకట్లేదు. ఆయన రింగ్ని పక్కన పెట్టాడా, లేదా తను నాలాగే పడేశాడా? లేదు, ఆయన అలా చేసి ఉండడు. ఏం చేస్తున్నావు అక్షర? ఏం లేదండి, మన హాస్పిటల్కి సంబంధించి ఒక ఫైల్ వెతుకుతున్నాను. నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వచ్చి వెతుకుతున్నావు? కనీసం అడగాలని కూడా లేదా? అడుగుదాం అనుకున్నానండి, కానీ మీరు లేరు కదా అని. అయినా సరే, నా రూమ్ లో నీకు ఏదైనా కావాలి అంటే ముందు నన్ను అడగాలి, ఆ తర్వాతే వెతకాలి. ఏంటి బావా, ఇంత చిన్న విషయానికి అంత సీరియస్ అయిపోతున్నావు? నీ రూమ్ లో మాకు తెలియని సీక్రెట్స్ ఉన్నాయా? ఇక్కడ ప్రాబ్లం సీక్రెట్స్ గురించి కాదు, కామన్ సెన్స్ గురించి. అయినా ఇంత చిన్నదానికి నువ్వు కోపడాల్సిన అవసరం లేదు. మామూలుగా కూడా చెప్పచ్చు. అక్క చూడు ఎంత బాధపడుతుందో. ఏమండి, నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగితే సారీ అండి.